హలో ఆల్, వెల్కమ్ టు విన్షా ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ రెసిపీ పనస గింజల వడలు చేసి చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని వాటర్ మరియు పనస గింజల్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. గింజలు అనేవి బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత గింజలకి ఉన్న పైన పప్పుని తీసేసుకోవాలి. మొత్తం అన్ని గింజలను ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని కొంచెం లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి యాడ్ చేసుకుని దాంట్లోకి 2 స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2.5 స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిని. ఇలా పిండి అంతటిని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వడలన్నిటిని వేసుకున్న తర్వాత 1 మినిట్ వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని ఈవెన్గా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వడలన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లో వడలను వేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ పనస గింజల వడలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.